ఓకే అండి, మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ వై శ్రీనివాస్. మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్లో భాగంగా ఈరోజు పంచతంత్రం, ఈ 5 తంత్రాలు మనకు కావాలి పంచతంత్రం అని మనం గనక ఆలోచన చేస్తే ఖచ్చితంగా మన కెరీర్లో పురోగతి ఉంటుంది. ముఖ్యంగా టీనేజ్లో ఈ యవ్వనం అందమైనటువంటి కళ. ఎటు చూసినా సరదాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, ఫ్రెండ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. అదంతా ఒక అద్భుతమైనటువంటి బంగారు లోకమంతా అద్భుతంగా కనిపిస్తుంది. సో అటువంటప్పుడు మనకు ఖచ్చితంగా ఏదైనా సాధించాలి అనేటువంటి నమ్మకాన్ని కూడా ఆ యవ్వనంలో టీనేజ్లో మనం బీజం వేయాలి. అలా వేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆ వైపుగా అడుగులు వేస్తూ ఒక ఆత్మవిశ్వాసంతో మనం సాధించగలము అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. సో ముఖ్యంగా ఎదగాలి అనుకునేటువంటి మనిషి ఖచ్చితంగా ఎప్పుడైనా టీనేజ్లో కెరీర్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఆరోగ్యం మనం ఇంపార్టెన్స్ మెయిన్, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సంక్షేమం, మేధో వికాసం, వృత్తిపరమైనటువంటి పురోగతి, సామాజిక అభివృద్ధి, ఆధ్యాత్మిక దృక్పథం, లక్ష్యాలు, ప్రణాళికలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన కెరీర్ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి మనం ఏ రంగంలో ఎదగాలనుకున్నా కూడా ఈ చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మనం దానికి కెరీర్కు సంబంధించి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్నేహం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ స్నేహం అనేటువంటిది మనం ఎంచుకున్న రంగానికి దోహదం చేసి మనకు ఇంకా నేర్చుకునేటువంటిది అవకాశం కల్పించే విధంగా. ఇంకొకటి, మన కెరీర్కు ఒక మెంటార్గా మనకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఏదైతే రంగాన్ని ఎంచుకుంటామో దాన్ని షేర్ చేసుకొని మనకు బూస్టప్ చేసే విధంగా ఉంటే ఖచ్చితంగా మనకు ఒక తంత్రంగా, ఒక యంత్రంగా పనిచేస్తుంది. కాబట్టి స్నేహంతో మనం ఖచ్చితంగా ఏ స్థాయిలోనైనా మనం ఎంచుకున్నటువంటి విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార, రాజకీయ, ఆర్థికపరమైనటువంటి అన్ని అంశాల్లో ఖచ్చితంగా మనకు ఈ స్నేహంతో ఒక వికాసం ఏర్పడుతుంది. ఆ వికాసంతో మనం అనుకున్నటువంటి దిశగా మనం ప్రయాణం కొనసాగించడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇంకోటి, మనం ఒత్తిడిని ఓడించాలండి. ఎక్కడ కూడా స్ట్రెస్ ఫీల్ కావద్దు. ఏ రంగం తీసుకోండి మీరు, కెరీర్లో ఖచ్చితంగా ఎక్కడ కూడా స్ట్రెస్ ఫీల్ అయ్యి నేను అనవసరంగా ఈ వైపు వచ్చానా, నేను ఎంచుకున్న రంగంలో చాలా సమస్యలు, చాలా అవరోధాలు, చాలా కష్టాలు ఇవి అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి మనం ఎప్పుడైతే మన ఆలోచనలు స్ట్రెస్కి గురవుతాయో మనం ఎంచుకున్న రంగంలో స్థిరపడడానికి డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఒత్తిడిని మనం ఓడించాలి. ఒత్తిడిని ఓడించి గెలుపు వైపు మనం బాటలు వేసుకోవాలి. కాబట్టి ఆ దిశగా మనం అందరూ కూడా ఆలోచనలు చేసి మరి ఖచ్చితంగా మనం ఎంచుకున్నటువంటి రంగంలో మనం ఏదైతే స్థిరపడడానికి ప్రణాళికలు వేసుకుంటున్నామో ఆ ప్రణాళికలకు అనుగుణంగా మనం ఖచ్చితంగా ఎక్కడ డీవియేట్ కాకుండా. కాబట్టి ఇప్పుడు మనం రకరకాల రంగాలు చూసుకుంటే చాలామంది, ఎంతోమంది విభిన్న రంగాల్లో పెద్ద ఉన్నత స్థాయికి, సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ ఎంచుకున్న గోల్ వైపు ఎన్నో అవరోధాలని అధిగమించి ముందుకు పోయిన వాళ్ళే. కాబట్టి ఇంకోటి, మనకు రకరకాలుగా మనకు ఒక కుటుంబం వేసుకుంటే రకరకాల తరాల వాళ్ళు ఉంటారు. ఒక తాత కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మన ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మన గ్యాప్స్ ఉంటాయి. ఈ గ్యాప్స్లో కూడా మనం ఫ్యామిలీ నుంచి ఎంతో నేర్చుకోవచ్చండి. ఈ ఫ్యామిలీ నుంచి మనకు సమాజంలో ఏ విధంగా మెలగాలి, మన కెరీర్లో ఎలాంటి అవరోధాలని ఎలా ఫేస్ చేస్తూ మనం ముందుకు పోవాలనేటువంటిది ఫ్యామిలీలో ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి వనరులకు సంబంధించినటువంటి అన్నీ కూడా మనకు కుటుంబం నుంచి ఎంతో నేర్చుకునేటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని తరచి చూడాలి. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా ఫ్యామిలీ కంఫర్ట్ జోన్లో ఉందా, నేను ఎంచుకున్న రంగానికి సపోర్ట్ చేసే విధంగా ఉందా, ఇవన్నీ కూడా ఆలోచించుకొని వాళ్ళ సపోర్ట్ తోటి మనం ముందుకు పోయేటువంటి అవకాశాలని మెరుగుపరచుకోవాలి. ఏదో మామూలుగా కాలక్షేపంతో నేను ఏదో రంగాన్ని ఎంచుకున్నాను, ఆ విధంగా నేను ముందడుగేస్తాను అనుకుంటే ఎక్కడో ఒత్తిడి అనేటువంటిది మన మైండ్లోకి ఎంటర్ అవుతుంది. ఒత్తిడి ఎంటర్ అయినప్పుడు ఏమైతుందంటే లక్ష్యం వైపు గురి ఉండదు, ఏమన్నా మిస్ఫైర్ అవుతుంది. ఆ మిస్ఫైర్ అయినప్పుడు
మనలో ఒక నిరాశ నిస్పృహలు ఆవహిస్తాయి. నిరాశ నిస్పృహలు కనుక ఆవహించి మన బాడీలోకి ఎంటర్ అయినాయంటే మనలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా డౌన్ఫాల్ అవుతాయి. ఎనర్జీ లెవెల్స్ డౌన్ఫాల్ అయ్యాయంటే మన కెరీర్ వైపు ఏదో అవరోధాలు వచ్చినట్టే. ఇవన్నీ కూడా లేకుండా మనం పరిపూర్ణమైనటువంటి ఒక జీవితాన్ని ప్లానింగ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ లైఫ్ ఏంటంటే మనం భూమి మీదకి వచ్చాం, ఒక రంగాన్ని ఎంచుకున్నాం, ఆ రంగంలో స్థిరపడడానికి మనం ముందడుగులు వేస్తూ ఏ రంగం అయితే మనం ఎంచుకున్నామో ఆ రంగంలో ఎక్కడ కూడా మనం నేర్చుకునే విధంగా ఆ రంగంలో ఆ నాలెడ్జ్ గెయిన్ చేయడంలో ఎక్కడా వెనకబడకూడదు. ఎందుకంటే పరిపూర్ణమైన జీవితం ఎక్కడో కాడ పంక్చర్ అయింది అనుకోండి, మనం అంతా చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం. కాబట్టి పరిపూర్ణమైన పర్ఫెక్ట్ లైఫ్ అనేటువంటిది పర్ఫెక్ట్ కెరీర్ని ఎంచుకొని పర్ఫెక్ట్ స్టేజీలో ఎంచుకొని ఖచ్చితంగా మనం ఎంచుకున్న రంగంలో స్థిరపడే విధంగా, అది ఏ రంగమైన ఫలానా అనేటువంటిది అవసరం లేదు, మనం దాన్ని ప్రేమించగలగాలి, అదే లోకంగా ఉండాలి, అదే పనిగా మనం ఒక వ్యసనంగా దాన్ని భావించాలి, పూర్తి స్థాయిలో మన మనసు దాని మీద లగ్నం చేయాలి. అలా చేస్తూ మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా ఆ రంగంలో దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా సమకూర్చుకోవాలి. ఓ మెటీరియల్ కావచ్చు, ఓ బిజినెస్ సంబంధించింది అయితే అది నాలెడ్జ్ కావచ్చు, ఇంకా కాంపిటేటివ్కి సంబంధించి అయితే దాని మెటీరియల్ కావచ్చు, దానికి సంబంధించిన కోచింగ్ కావచ్చు, అన్నీ కూడా సమకూర్చుకొని మన ఒక అన్ని అస్త్రాలని సమకూర్చుకొని మనం కరెక్ట్ టైంలో మనం విల్లు పెట్టి సంధించినట్టుగా మన గురి పెట్టి దాన్ని సంధిస్తే ఖచ్చితంగా మన లక్ష్యం వైపు ఖచ్చితంగా టార్గెట్ హిట్ చేస్తాం. కాబట్టి మనకు ఈ పంచతంత్రాలు ఖచ్చితంగా మనం అడాప్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం జీవితంలో పరిపూర్ణమైనటువంటి కెరీర్ని ఎంచుకొని ఒక పరిపూర్ణమైనటువంటి ప్రొఫెషనల్గా తయారవుతాం. కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా మనకు కావాలి అనేటువంటి ఒక పంచతంత్రాన్ని మనం మైండ్లో ఇంజెక్ట్ చేసుకోవాలని భావిస్తూ థ్యాంక్ యూ ఆల్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.